హాయ్ హలో నమస్తే. జి జిఆర్ స్వామినాథన్ మద్రాస్ హైకోర్టుకి సంబంధించిన జిఆర్ స్వామినాథన్ ఇచ్చిన జడ్జిమెంట్ గురించి మాట్లాడదాం. ఈ స్వామినాథన్ గారి మీద గతంలో కాంట్రవర్సీ మీకు తెలుసు. డిఎంకే గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇతను రాజ్యాంగపరంగా జడ్జిమెంట్లు ఇవ్వకుండా హిందుత్వ ఐడియాలజీ పరంగా జడ్జిమెంట్లు ఇస్తున్నాడని ఇతన్ని ఇంపీచ్మెంట్ మోషన్ మూవ్ చేశారు పార్లమెంట్లో. మనందరికీ తెలుసు. దీపం రోలో జడ్జిమెంట్ ఇచ్చాడు. జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు ఇతను ఆర్ఎస్ఎస్ వ్యక్తి, జడ్జి కాబట్టి డిస్క్రిమినేషన్ కూడా చూపిస్తున్నాడని చెప్పి ఇంపీచ్మెంట్ మోషన్ చూపించారు అక్కడ. ఓకే, జిఆర్ స్వామినాథన్ గారు. ఈ జిఆర్ స్వామినాథన్ గారు ఇచ్చిన జడ్జిమెంటే ఇది. నిన్న మద్రాస్ హైకోర్టులో 2 days క్రితం ఒక జడ్జిమెంట్ ఇచ్చారు. ఆ జడ్జిమెంట్ ఏంది, వెరీ సింపుల్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్ జడ్జిమెంట్. ఆ జడ్జిమెంట్ ఏంటంటే, ముందు ఆ కేసు అర్థం అవ్వాలి. తమిళనాడు అర్థమైతే ఈ జడ్జిమెంట్ అర్థమైంది. తమిళనాడులో బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ బీసీ రిజర్వేషన్స్ అలా ఉంటాయి. తమిళనాడులో బీసీ రిజర్వేషన్స్ ఉన్నాయి. తమిళనాడులో ఏమంటారు, ముస్లిమ్స్ కూడా రిజర్వేషన్ ఉంది. ఈ బీసీ రిజర్వేషన్ 27% ఏదైతే ఉందో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఉంది. తమిళనాడులో కూడా ఉంది. అది దేశవ్యాప్తంగా ఉన్న రిజర్వేషన్ 27% బీసీ రిజర్వేషన్. బట్ వాళ్ళకు ఎడిషనల్గా ఏంటంటే బీసీఎం అని ఒకటి ఉంది. బీసీ ముస్లిం అని ఒక రిజర్వేషన్ కేటగిరీ ఉంది. ఆ బీసీఎం అనేది ఓన్లీ తమిళనాడులోనే ఉంది, మిగతా చోట లేదు. మన ఆంధ్రప్రదేశ్లో కూడా బీసీఈ అని ఒక కేటగిరీ పెట్టారు. ముస్లింలో ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 4% రిజర్వేషన్ ఇచ్చారు కదా. సో ఆ పర్టికులర్ కేటగిరీ బీసీఎం అని తమిళనాడులో ఉందన్నమాట. సో ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి చూద్దాం ఈ కేసులో. ఇక్కడ ఇతను పరమశివం అనేటువంటి ఒక బీసీ వ్యక్తి, రిమెంబర్, ఓసీ వ్యక్తి బీసీగా కన్వర్ట్ అయ్యి రిజర్వేషన్ అడగల. ఇతను బీసీనే, హిందూ మతంలో ఉన్నప్పుడు బీసీ. పరమశివం ఇతని పేరు. ఈ పరమశివం అనేటువంటి ఒక హిందూ వ్యక్తి, బ్యాక్వర్డ్ కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి. ఇతను కన్వర్ట్ అయ్యాడు ఇస్లాంలోకి కన్వర్ట్ అయ్యి సమీర్ అహ్మద్గా పేరు మార్చుకున్నాడు. సమీర్ అహ్మద్గా పేరు మార్చుకొని ఇస్లాంలోకి వెళ్ళి, ఇక్కడ నేను బీసీనే కదా, సో ఇప్పుడు నేను ఇస్లాంలోకి మారాను కాబట్టి ఇస్లాంలో కూడా బీసీలకి రిజర్వేషన్ ఉంది కదా అని చెప్పి అక్కడ బీసీ సర్టిఫికేట్ తీసుకున్నాడు. హిందూ తీసుకోలే, కన్వర్ట్ అయ్యాడు, అహ్మద్గా మారాడు. అక్కడ ముస్లిం లెబ్బాయ్ అనేటువంటి ఒక కమ్యూనిటీ సర్టిఫికేట్ అడిగాడు. ఆ సర్టిఫికేట్ తీసుకున్నాడు. తీసుకుంటే అక్కడ గొడవ అయింది. గొడవ అయితే స్టేట్ గవర్నమెంట్ దాకా పోయింది. 2004లో స్టేట్ గవర్నమెంట్ ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. ఏమని నోటిఫికేషన్ జారీ చేసింది, ఇప్పుడు బీసీఏ కదా ఇతను, ఇక్కడ హిందువులుగా ఉన్నప్పుడు బీసీఏ కదా, ఇప్పుడు అతను కన్వర్ట్ అయ్యాడు కదా, కన్వర్ట్ అయినప్పుడు అక్కడ బీసీ సర్టిఫికేట్ ఇవ్వండి, ముస్లిం బీసీ సర్టిఫికేట్ ఇవ్వండి. ఇక్కడ ఎస్సీ కాబట్టి అక్కడ ఎస్సీ సర్టిఫికేట్ ఇవ్వండి. ఇట్లాగా అక్కడ ఎస్సీ లేదు కాబట్టి, ముస్లింలో ఎస్సీ లేదు కాబట్టి బీసీకి సర్టిఫికేట్ ఇవ్వన్నారు, ఎస్సీ కన్వర్ట్స్ కూడా. సో అంటే ఎస్సీలు కన్వర్ట్ అయినా, బీసీలు కన్వర్ట్ అయినా, అతి బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ కన్వర్ట్ అయినా సరే ఆ ముస్లింలో ఉన్న బీసీ సర్టిఫికేట్ ఇచ్చి వాళ్ళకు కూడా మీరు ఆదుకోండి అనేది అక్కడ తమిళనాడు గవర్నమెంట్ ఇచ్చిన నోటిఫికేషన్. ఆ నోటిఫికేషన్ ఎవరో తీసుకెళ్ళి కోర్టులో వేశారు. కోర్టులో వేస్తే ఇప్పుడు అది పోయి ఇది ఈయన చేతిలో పడింది, స్వామినాథన్ చేతిలో పడింది. ఈ స్వామినాథన్ అది ఆల్రెడీ వాళ్ళ ఐడియాలజీలో ఇస్తున్నారు జడ్జిమెంట్లు అని ఆర్గ్యుమెంట్ చేస్తారు డిఎంకే వాళ్ళు. ఇప్పుడు ఆయన అలాంటి జడ్జిమెంటే ఇచ్చాడు ఆయన. ఇప్పుడు ఆయన ఏం జడ్జిమెంట్, ఇప్పుడు స్వామినాథన్ గారి జడ్జిమెంట్ ఏంటి ఇప్పుడు చూద్దాం లోపలికి వెళ్ళి. స్వామినాథన్ గారు ఏం ఆర్గ్యూ చేస్తున్నారు, రాష్ట్రం అనేది కొత్తగా రిజర్వేషన్ కేటగిరీని సృష్టించలేరు అని ఆయన చేసిన కామెంట్లు. స్వామినాథన్ గారు చేసిన జడ్జిమెంట్ ఏమంటారు, ఏ స్టేట్ కెనాట్ క్రియేట్ ఏ న్యూ రిజర్వేషన్ కేటగిరీ కాంట్రరీ టు ఎస్టాబ్లిష్డ్ లా. ఉన్న చట్టానికి విరుద్ధంగా కొత్త రిజర్వేషన్ కేటగిరీ మీరు సృష్టించలేరు అన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది తప్పు. ఎందుకంటే అది ఉన్న కేటగిరీని సృష్టించలా, ఎగ్జిస్టింగ్ కేటగిరీలోకి ఇంక్లూడ్ చేశారు అతన్ని. బీసీఎం అనేది ఆల్రెడీ ఉంది, కేటగిరీ ఉంది. ఏమంటారంటే ముస్లిమ్స్లో ఆల్రెడీ బీసీఎం ఉంది కాబట్టే ఉన్న దాంట్లో వేశారు, కొత్తదని క్రియేట్ చేయాలి. అది ఒకటి పాయింట్ 1. రెండోది, మతం మారినంత మాత్రాన హిస్టారికల్గా బ్యాక్వర్డ్నెస్ అనుభవించినటువంటి ముస్లిం కమ్యూనిటీలోకి కొత్త కన్వర్ట్ ఎలా వెళ్తాడు అని అడిగాడు ఆయన. క్వశ్చన్ అర్థమైంది కదా. ఈ బ్యాక్వర్డ్ కమ్యూనిటీలో బీసీఎం ఎవరైతే ఉన్నారో వాళ్ళు హిస్టారికల్గా బ్యాక్వర్డ్నెస్ అనుభవించిన కమ్యూనిటీ అది. ఇప్పుడు ఎవరో ఫ్రెష్గా కన్వర్ట్ అయ్యి గతంలో ఎప్పుడో ఆపరేషన్ గురైన కమ్యూనిటీలోకి ఎలా వెళ్తాడని అడిగాడు అన్న స్వామినాథన్ గారు. ఒకవేళ అదే కరెక్ట్ అయితే, స్వామినాథన్ గారు చెప్పింది కరెక్ట్ అయితే, గతంలో జరిగిన దానిని ఇతను కొత్త వ్యక్తి ఎలా అవుతాడు అనేది ఆర్గ్యుమెంట్ అయితే,
మరి గతంలో జరిగిన హిస్టారికల్ అప్రెషన్కి గురైన హిందూ వ్యక్తి మతం మారితే అతని రిజర్వేషన్ ఎలా పోయింది? ఇప్పుడు నువ్వు హిస్టారికల్గా ఉన్న దాంట్లోకి ఎలా వెళ్తావు అన్నావు కదా, మరి హిస్టారికల్ జరిగిన దాని నుంచి ఎలా తీసేస్తావు అని క్వశ్చన్, దానికి సమాధానం ఉందా? లేదు. వాళ్ళు ఫిక్స్ అయ్యారు. అంటే డబల్ సైడ్ ఆర్గ్యుమెంట్ కాదు, వాళ్ళు అనుకున్న దానికి ఒకవైపు ఆర్గ్యుమెంట్ చేసి నెట్టేయటం అనమాట. నువ్వు గతంలో పాస్ట్లో హిస్టారికల్గా గొడవ అప్రెషన్కి గురైనటువంటి ఒక ముస్లిం కమ్యూనిటీలోకి కొత్త కన్వర్ట్ని ఎలా తీసుకొస్తావు అన్నప్పుడు, హిస్టారికల్గా హిందూ కమ్యూనిటీలో అప్రెస్ అయిన వ్యక్తి మతం మారితే అతని పాస్ట్ని ఎవరు ఎరేజ్ చేస్తారు? ఎలా తుడిచేస్తారు అతని హిస్టరీని? సో ఇది పాయింట్ 1. ఓకే, ఇక్కడ మిస్ అయ్యాడు జడ్జి. మూడోది ఈయనేమంటారు, ఇలాంటి జడ్జిమెంట్స్ గతంలో వచ్చాయని. గతంలో మతం మారినంత మాత్రాన, మతం మారితే అతను ముస్లింగా మారతాడు తప్ప ముస్లిం బ్యాక్వర్డ్నెస్లోకి ఎలా వెళ్తాడని జడ్జిమెంట్ అడిగాడు. దాని గతంలో ఉన్న జడ్జిమెంట్ని కోట్ చేశాడు. గతంలో ఉన్న జడ్జిమెంట్ ఏంటి? ఓసీలు మారారు. గతంలో ఓసీలు కన్వర్షన్ అయ్యి బీసీ సర్టిఫికేట్ అడిగారు. ఏమైనా నువ్వు కన్వర్ట్ అయితే నువ్వు బీసీ అవుతావా ఏంటి? నువ్వు ఓసీ కదా, కన్వర్ట్ అయినంత మాత్రం నువ్వు ముస్లింలోకి వెళ్ళావు తప్ప బీసీలోకి ఎలా వస్తావని చెప్పి అక్కడ గతంలో ఇచ్చిన జడ్జిమెంట్. దాన్ని రిఫర్ చేసి ఇతను బీసీ వ్యక్తి కదా, హిందూ మతంలో బీసీ, అతను మతం మారాడు, అక్కడ ముస్లింలో బీసీ సర్టిఫికేట్ అడిగాడు, అతను ఓసీ కాదు కదా. సో అది యాక్చువల్గా కోర్టు కేసు ఇది. అయితే ఇప్పుడు ఇక్కడ మనకి కొన్ని ప్రాబ్లమ్స్ అరైజ్ అయ్యాయి. ఒక 3 క్వశ్చన్లు, నాకైతే 3 క్వశ్చన్లు వచ్చినాయి. ఇతను హిందూ వ్యక్తే కదా, హిందూ మతంలో ఉన్న బీసీ వ్యక్తే కదా, బ్యాక్వర్డ్ కమ్యూనిటీ వ్యక్తి కదా. ఆ బ్యాక్వర్డ్ కమ్యూనిటీ వ్యక్తి మతం మారినప్పుడు ఆ బ్యాక్వర్డ్గానే ఉంటాడు కదా. మతం ఏమైనా ఉద్యోగమా, లేదా గవర్నమెంట్ ఉద్యోగమా మతం మారితే? ఓకే, సో వీళ్ళు అలా చేశారు. ఈ బ్యాక్వర్డ్ కమ్యూనిటీ మతం మారినప్పుడు ఇక్కడ ఒక 3 క్వశ్చన్స్ నాకు వచ్చినాయి. క్వశ్చన్ నెంబర్ 1, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్సీ రిజర్వేషన్స్ అనేవి రాష్ట్రపతి నిర్ణయిస్తాడు, ఎస్టీ రిజర్వేషన్ అనేది రాష్ట్రపతి నిర్ణయిస్తాడు, బీసీ రిజర్వేషన్ అనేది స్టేట్ పరిధిలో ఉంటుంది, కేంద్ర పరిధిలో ఉండదు. బీసీ రిజర్వేషన్ స్టేట్ పరిధిలో ఇష్యూ, కేంద్రానికి సంబంధం, రాష్ట్రపతికి సంబంధం లేదు. ఒక స్టేట్ పరిధిలో ఉన్నదాన్ని స్టేట్ అసెంబ్లీ తీర్మానం చేయొచ్చు. స్టేట్ అసెంబ్లీకి రైట్ ఉంది ఎలాంటి బీసీలు ఎవరికి రిజర్వేషన్ ఇవ్వాలి లేదని రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించవచ్చు, అసెంబ్లీలో బిల్లు పాస్ చేయొచ్చు. బట్ వేరే ఎస్సీ ఎస్టీలకి అయితే కేంద్రంలోనే బిల్లు పాస్ చేయాలి, పార్లమెంట్లో జరగాల్సిందే, రాష్ట్రాలకి హక్కు లేదు. సింపుల్ డిఫరెన్స్ ఉంది ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్స్కి. ఇప్పుడు ఇలాంటప్పుడు ఇది బీసీ రిజర్వేషన్ ఇష్యూ అయినప్పుడు స్టేట్ గవర్నమెంట్ డెసిషన్ తీసుకున్నప్పుడు అన్కాన్స్టిట్యూషనల్ ఎలా అవుతుంది? అది క్వశ్చన్ నెంబర్ 1 నాకు వచ్చింది. క్వశ్చన్ 2, రిలీజియస్ రిస్ట్రిక్షన్స్ అనేవి మతం మారితే వాళ్ళు హక్కులు కోల్పోతారు అనేది 1950 షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డర్ పారా 3లో మాత్రమే ఉంది. అంటే అది కేవలం షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకి మాత్రమే సంబంధించింది, బీసీలకి సంబంధం లేదు, ఎస్టీలకి సంబంధం లేదు, బీసీలకి సంబంధం లేదు, ఎస్టీలకి సంబంధం లేదు, కేవలం షెడ్యూల్ క్యాస్ట్లకు సంబంధించింది ఈ రిలీజియస్ లింక్ అనేది. ఈ కొత్తగా బీసీలకి తీసుకొచ్చి అక్కడ పెట్టారు. బీసీలకి ఎందుకు లింక్ పెట్టారు? ఇక్కడ స్వామినాథన్ గారు చేసింది అది. రెండో క్వశ్చన్. మూడో క్వశ్చను, అసలు బీసీ రిజర్వేషన్స్ అనేవి సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్, నాట్ డిస్క్రిమినేటెడ్ కమ్యూనిటీస్ లైక్ ఎస్సీస్. షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకి సోషల్లీ డిస్క్రిమినేటెడ్ కమ్యూనిటీస్ బేస్డ్ ఆన్ అన్టచబిలిటీ ఎంటరానితనాన్ని అనుభవించిన కులాలు షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళు. కాబట్టి వాళ్ళకి రిజర్వేషన్ అంటరానితనం ఇచ్చారు. షెడ్యూల్ ట్రైబ్స్కి ఈ యొక్క మెయిన్ లైన్ సమాజం నుంచి ఎక్కడో తండల్లో ఉంటున్నారని వాళ్ళకి ఇచ్చారు. బట్ వేరేస్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్కి దేర్ రిజర్వేషన్స్ వర్ గివెన్, బ్యాక్వర్డ్ కమ్యూనిటీ రిజర్వేషన్స్ వర్ గివెన్ బేస్డ్ ఆన్ బ్యాక్వర్డ్నెస్, నాట్ ది అన్టచబిలిటీ అండ్ డిస్క్రిమినేషన్. ఓకే, సో ఇప్పుడు అక్కడెక్కడో 1950 షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డర్ పారా 3 షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకి పెట్టిన లింక్ తీసుకొచ్చి ఈయన ఇక్కడ ఇరికిచ్చాడు ఇస్లాంకి సంబంధించిన కన్వర్ట్ని రిజర్వేషన్స్ నిర్ణయం చేయడానికి. అందుకే డిఎంకే వీళ్ళు ఐడియాలజికల్గా ఆలోచిస్తున్నారు తప్ప కాన్స్టిట్యూషనల్గా ఆలోచించట్లేదు. వీళ్ళందరినీ కూడా వాళ్ళ ఐడియాలజీ, వాళ్ళ ఆర్గనైజేషన్కి సంబంధించిన జడ్జిలు పెట్టుకున్నారు. మనం ఈ కోర్టులో ఏది వేసినా సరే అది అనవసరం. వాట్సాప్లో వచ్చినటువంటి జడ్జిమెంట్లను చదివి వాట్సాప్లో ఉన్న ఐడియాలజీని బట్టి జడ్జిమెంట్లు ఇస్తున్నారు. ఎందుకంటే జడ్జిలకి ఏ జడ్జిమెంట్ అని ఇచ్చే రైట్ ఉండేది వాళ్ళకి. నీకు నచ్చకపోతే నెక్స్ట్ అప్పీల్కి వెళ్ళమంటారు తప్ప జడ్జి విల్ నాట్ బీ పనిష్డ్. ఒక జడ్జిమెంట్ ఇస్తే అతని శిక్ష ఉండదు. ఎందుకంటే నీకు నచ్చకపోతే అప్పీల్కి వెళ్ళమంటారు, 2 బెంచ్కి 3 బెంచ్కి వెళ్ళమంటారు.
బట్ అది ఎన్ని సంవత్సరాలు పట్టింది, ఈ సంవత్సరాలు సతాయిస్తారనమాట, ఇన్ని సంవత్సరాలు టార్చర్ పెడతారు, ఇన్ని సంవత్సరాలు టక్కని తీసుకెళ్ళి జడ్జిమెంట్ ఇచ్చేస్తే ఆ నెక్స్ట్ అప్పీల్కి మళ్ళీ ఎన్ని సంవత్సరాలు పట్టింది. సో ఇదంతా కూడా ఇంటెన్షనల్గా చేస్తున్నారు అనేది గతంలో డిఎంకే వాళ్ళు చేసిన ఆర్గ్యుమెంట్. ఇప్పుడు ఫస్ట్ ఇది బీసీ రిజర్వేషన్స్ అనేవి స్టేట్ గవర్నమెంట్ పరిధిలో ఉన్నప్పుడు కోర్టు ఎందుకు ఇంటర్ఫియర్ అయిందని ఇక్కడ క్వశ్చన్ వచ్చింది. బీసీ రిజర్వేషన్ అనేది రాష్ట్రపతికి సంబంధం లేదు కదా, స్టేట్ సబ్జెక్ట్ కదా, అది స్టేట్ సబ్జెక్ట్ అయినప్పుడు స్టేట్ నిర్ణయించింది కదా, స్టేట్ గవర్నమెంట్ నోటిఫికేషన్ కదా అది. వీళ్ళు ఎందుకు ఇంటర్ఫియర్ అంటే 341 ప్రకారం ఎస్సీలకి 341 రాష్ట్రపతి నిర్ణయిస్తాడు, ఎస్టీలకి 342 రాష్ట్రపతి నిర్ణయిస్తాడు. బట్ బీసీలకి రిజర్వేషన్ వచ్చింది 341, 342 నుంచి కాదు, రాష్ట్రపతి నుంచి కాదు. ఆర్టికల్ 14, 15(4), 15(6), 16(4) మీద వచ్చింది. ఆర్టికల్ 15(4), 15(6), 16(4) మీద జడ్జిమెంట్లు వచ్చినాయి. సో ఈ 14, 15(4), 15(5), 16(4) మీద వచ్చినటువంటి ఆర్టికల్స్ని ఎలాగూ 1950 షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డర్ 341కి కనెక్ట్ చేశాడు ఈయన. అది ఎలా కనెక్ట్ చేశారు మీకు అనవసరం, ముందు మేము కనెక్ట్ చేసి జడ్జిమెంట్ ఇస్తాము, తర్వాత మీరు కోర్టులకు వెళ్ళి మళ్ళీ అప్పీల్కి వెళ్ళండి. జరిగింది ఇక్కడ ఏం జరిగింది మీకు అర్థమైందా, వేసేసారు అంతనా. సో ఇప్పుడు అక్కడ ఏమైంది, బీసీల దాంట్లో స్టేట్ సబ్జెక్ట్ కదా, ఎందుకు ఇంటర్ఫియర్ అంటే అక్కడ ఒక చిన్న క్లాజ్ ఉంటుంది, ఆర్టికల్ 226 ఉంటుంది. ఈ ఆర్టికల్ 26లో రాష్ట్ర ప్రభుత్వాలు తప్పు చేస్తున్నాయన్నప్పుడు కోర్టు ఇంటర్ఫియర్ అవ్వచ్చు అని ఒక చిన్న క్లాజ్ ఉంటుంది ఆర్టికల్ 226లో. దాన్ని పట్టుకొని టక్కుని వీళ్ళు ఇంటర్ఫియర్ అవుతారు. ఇంటర్ఫియర్ అయ్యి ఇది తప్పు అని చెప్పేస్తారు. మళ్ళీ దాన్ని ప్రూవ్ చేసుకోవడానికి గవర్నమెంట్ సుప్రీంకోర్టుకి వెళ్ళాలి. ఈలోపు ఇబ్బంది పెట్టడం అనమాట, గవర్నర్ల ద్వారా, జడ్జిల ద్వారా, వైస్ ఛాన్సలర్స్ ద్వారా ఎలాగ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్నారు అనేది, వాళ్ళకు అనుకూలంగా లేకపోతే గవర్నర్ల ద్వారా, జడ్జిల ద్వారా ఏమంటారు అక్కడ ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్స్ ద్వారా ఇబ్బంది పెడుతున్నారా, డిఎంకే వాళ్ళు చేసిన ఆర్గ్యుమెంట్ కదా అది. ఓకే, అది ఒకటి. రెండో పాయింట్ ఏంది, 1950 షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డర్ పారా 3 ఓన్లీ షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళు కదా. ఇప్పుడు ఇది ఇక్కడికి బీసీలోకి ఎలా వచ్చింది, మతం మారితే నీకు రిజర్వేషన్స్ రావు, రిజర్వేషన్స్ కోల్పోతావు, మీ మతంలో కులాలు లేవు, ఈ ఆర్గ్యుమెంట్ చేశాడు. మీ మతంలో కులాలు లేవు ఆర్గ్యుమెంట్ చేశాడు ఆయన నిన్న మాట్లాడుతున్నప్పుడు. ఈక్వాలిటీ, క్రిస్టియానిటీ, ముస్లింలు ఈక్వాలిటీ ఉంటుంది కదా, కులాలు ఉండవని. ఎంతకన్నా ఆర్గ్యుమెంట్ ఏమైనా ఉంటుందా, ఎంతమంది అంటే సింగిల్ స్టాండర్డ్ అండ్ వన్ సైడెడ్ ఆర్గ్యుమెంట్ ఏమైనా ఉంటుందా. ఆయన జడ్జి గారు కాబట్టి నేను హార్ష్గా మాట్లాడలేకపోతున్నాను, ఎందుకంటే వీ షుడ్ రెస్పెక్ట్ ది ఆనరబుల్ జడ్జెస్. ఓకే, ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ రిజర్వేషన్స్ క్రియేట్ చేసి ఉంది కదా, బ్యాక్వర్డ్ కమ్యూనిటీకి రిజర్వేషన్ ఉంది కదా, బీసీలకి బీసీఎం రిజర్వేషన్ ఆల్రెడీ క్రియేట్ చేసి ఉంది. ముస్లిమ్స్కి, క్రిస్టియన్స్కి ఆల్రెడీ బీసీసీ అని ఒక రిజర్వేషన్ క్రియేట్ చేసి ఉంది. అంటే కాన్స్టిట్యూషనల్ ఇది క్రియేటెడ్ బీసీసీ అని. అండ్ ఆల్రెడీ అక్కడ ఏమంటారు ఆంధ్రప్రదేశ్లో బీసీఈ అని రిజర్వేషన్ క్రియేట్ చేసి ఉన్నాయి, కాన్స్టిట్యూషనల్కి క్రియేట్ అయ్యి ఉన్నాయి ఇవన్నీ. ఇప్పుడు కొత్తగా నువ్వు చేసే ఆర్గ్యుమెంట్ ఏంది, మీ మతం మారితే మీకు కులాలు ఉండవు కాబట్టి రిజర్వేషన్ ఆల్రెడీ ఉన్నాయి కదా, ఉన్నమాట నువ్వు కొత్తగా నువ్వు చేయకూడదని. ఇదంతా కూడా ఏంటంటే ఊరికే ఆర్గ్యుమెంట్ చేసి చేయటం అనమాట. అది పాయింట్ 1. అదే పాయింట్ 2, 19 మత కన్వర్షన్స్కి షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకే కానీ బీసీలకి సంబంధం లేదు కదా, తీసుకొచ్చి ఇరికిచ్చేసాడు అక్కడ. మూడోది, హిస్టారికల్గా డిస్క్రిమినేటెడ్ కమ్యూనిటీ కానీ ఇవ్వాలి బ్యాక్వర్డ్ కమ్యూనిటీ బీసీలకి హిస్టారికల్లీ, సోషల్లీ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ అని ఇచ్చారు, డిస్క్రిమినేటెడ్ కమ్యూనిటీస్ అని కాదు. అంటని దాన్ని అనుభవించారని కాదు, వాళ్ళకి బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ అని ఇచ్చారు. ఆ బ్యాక్వర్డ్ కమ్యూనిటీ ఇప్పుడు కూడా బ్యాక్వర్డ్ ఉన్నారని రిజర్వేషన్స్ కంటిన్యూ చేస్తున్నారు, క్రీమీ లేయర్ పెట్టారు. నువ్వు ఒక్కసారి బ్యాక్వర్డ్ నుంచి బయటకు వస్తే మీకు రిజర్వేషన్ అవసరం లేదని చెప్పి క్రీమీ లేయర్ కాన్సెప్ట్ పెట్టారు బీసీలకి. అంటే ఏంటి అర్థం, అంటే నువ్వు హిస్టారికల్లీ బ్యాక్వర్డ్, ఇఫ్ యు ఆర్ నాట్ బ్యాక్వర్డ్ నౌ యూ విల్ నాట్ గెట్ రిజర్వేషన్. క్రీమీ లేయర్ అదే కదా అర్థం. అంటే అర్థం ఏంటి, ఈ బ్యాక్వర్డ్నెస్ చూస్తున్నావు కానీ ఇదంతా చూడలేదు కదా. అంటే మతం మారితే బ్యాక్వర్డ్నెస్ పోతుందా, ఒక వ్యక్తి ముస్లిం అయితే అతను బ్యాక్వర్డ్నెస్ పోతుందా వెంటనే. అలా ఏమైనా ముస్లిమ్స్ ఏమన్నా ₹1 కోటి ఇచ్చి మతం మారుస్తారు, గవర్నమెంట్ ఉద్యోగం అది ఏమన్నా, మతమేనా గవర్నమెంట్ ఉద్యోగమా అది. అంటే కావాలని ముస్లిమ్స్ని, క్రిస్టియన్స్కి వ్యతిరేకంగా జడ్జిమెంట్లు ఇస్తున్నారని ఇంతకన్నా ఇంకేం లేదు. ఓకే, మోరోవర్ ఆర్టికల్ 10 ఇప్పుడు ఎస్సీలకి రిజర్వేషన్ ఇచ్చింది 341 ప్రకారం, ఎస్టీలకి రిజర్వేషన్ ఇచ్చింది 342 ప్రకారం,
బీసీలకి రిజర్వేషన్ ఇచ్చింది 15(4), 15(5), 16(4) ప్రకారం. ఈ 15(4), 15(5), 16(4)లో ఏమని ఉంటుంది? కుల మత వర్ణ వర్గ విచక్షణ లేకుండా అందరికీ అవకాశాలు రావాలనే దాని మీద పెట్టారు అక్కడ. మత విచక్షణ ఉండకూడదని ఉండేది కదా ఆర్టికల్ 15, 16లో. ఆ మత విచక్షణ ఉండకూడదన్నప్పుడు మళ్ళీ మతాంగ విచక్షణ మాట్లాడతారు. దాని మీద ఏం చూపిస్తున్నారు? రాష్ట్రపతి ఇచ్చిన స్టేట్మెంట్ షెడ్యూల్ కాస్ట్ వాళ్ళకి, బీసీలు కాదు కదా. అది షెడ్యూల్ కాస్ట్ ఆర్డర్ కదా, 1950 షెడ్యూల్ కాస్ట్ ఆర్డర్ కదా అది. బీసీల గురించి ఎందుకు మాట్లాడుతున్నారంటే లేదు అది ఉందని. వీళ్ళంతా జడ్జిలు అండి. అసలు జడ్జిలు ఎలా మాట్లాడాలి, జడ్జిలు ఎలా ఆర్గ్యుమెంట్ చేయాలంటే వాట్సాప్లో ఉన్నట్టు ఆర్గ్యూ చేస్తున్నారు. వాట్సాప్లో ఉన్న మెసేజ్ని ఆర్గ్యూ చేస్తున్నారు. సో సర్ప్రైజింగ్ ఇది. సరే, స్వామినాథన్ గారు ఏమంటారంటే, ఇప్పుడు మనం గట్టిగా మాట్లాడితే స్వామినాథన్ గారు ఏమంటారంటే, ఇదిగో బస్సు మేము 1950 షెడ్యూల్ కాస్ట్ ఆర్డర్ గురించి మేము మాట్లాడతలేదు, దాన్ని మేము రిఫర్ చేయట్లేదు, 341 రిఫర్ చేయట్లేదు, 342 రిఫర్ చేయట్లేదు, 1950 షెడ్యూల్ కాస్ట్ పారా 3 రిఫర్ చేయట్లేదు. మేము ఏమి రిఫర్ చేస్తున్నామంటే, ఇది ఒక హిస్టారికల్లీ అప్రెస్డ్ ముస్లిం కమ్యూనిటీ. ఆ హిస్టారికల్లీ అప్రెస్డ్ ముస్లిం కమ్యూనిటీలోకి ఒక ఫ్రెష్ కన్వర్ట్ ఎలా వస్తాడు అనే దాని మీద మేము మాట్లాడుతున్నాం తప్ప దానికి లింక్ చేయలేదని అంటారు. ఇప్పుడు అంతే, వాళ్ళన్నింటికి రెడీ చేసుకుంటారనమాట. మీరు ఏ ప్రశ్న వేసినా సరే వాళ్ళు ఏదో ఒక రీజన్ చెప్పిన రెడీగా ఉంటారు వాళ్ళు. ఇప్పుడు దీనికి కూడా ఏం చెప్తారు? ఇప్పుడు వీళ్ళు మేము 1950 షెడ్యూల్ కాస్ట్ ఆర్డర్ పారా 3 అనేది షెడ్యూల్ కాస్ట్ వాళ్ళకి, ఆ విషయం మాకు తెలుసు, జడ్జి నాకు తెలియదు అంత మాత్రం అంటారు. ఇప్పుడు ఓకే సరే, మరి ఈ ఆర్టికల్ 341, 342 రాష్ట్రపతిది, మరి జడ్జిని నాకు తెలియదు నువ్వు నాకు చెప్పేది అని అంటారు గట్టిగా మాట్లాడితే. ఇప్పుడు వాళ్ళు ఏమని ఆర్గ్యూ చేయొచ్చు? ఇది హిస్టారికల్ ముస్లిం కమ్యూనిటీ, ఇది ఒక ఐడెంటిఫైడ్ నోటిఫైడ్ కమ్యూనిటీ, దాంట్లో ఒక ఫ్రెష్ కన్వర్ట్ని తీసుకొచ్చేలా పెడతాం అంటారు. అది ఎక్స్క్లూజివ్ కమ్యూనిటీ అని మీకు అనిపించినప్పుడు అది కూడా ఎక్స్క్లూజివ్ హిందూ కమ్యూనిటీ కదా, ఎక్స్క్లూజివ్ హిస్టారికల్లీ అప్రెస్డ్ హిందూ కమ్యూనిటీ అని మతం మారాడని చెప్పి అని నుంచి బయటపడేస్తున్నావు. ఇక్కడ ఎంట్రీ ఇవ్వాలి కదా, అక్కడ బయటపడేసినప్పుడు ఇక్కడ ఎంట్రీ ఇవ్వాలి, అక్కడి నుంచి తోసేస్తాం కానీ ఇక్కడ మాత్రం ఎంట్రీ ఇవ్వవు. ఇదేందండి ఇది ఆర్గ్యుమెంట్? ఏంటిది? డబల్ ఆర్గ్యుమెంట్, రైట్? ఈవెన్ దళిత క్రైస్తవుల విషయంలో కూడా వాళ్ళు ఏమంటారు, దళిత క్రైస్తవ రిజర్వేషన్స్ ఎస్సీ స్టాటస్ విషయంలో కూడా మత ప్రాతిపదికన మీరు రిజర్వేషన్స్ ఇవ్వము అంటారు. ఎందుకు? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 4% రిజర్వేషన్ పెట్టినప్పుడు మత ప్రాతిపదికన రిజర్వేషన్ ఇవ్వమని కోర్టుకు వెళ్ళారు. ఎందుకంటే మత ప్రాతిపదికన రిజర్వేషన్స్ ఇవ్వడం కుదరదు. ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో ముస్లిమ్స్కి 10% రిజర్వేషన్ ఇస్తా అంటే మత ప్రాతిపదికన రిజర్వేషన్స్ కుదరదు అన్నారు. మత ప్రాతిపదికన రిజర్వేషన్స్ కుదరవు ఎందుకంటే రిజర్వేషన్స్కి మతాలకి లింక్ లేదన్న. మతాలకి రిజర్వేషన్ లింక్ లేనప్పుడు మరి దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ ఎందుకు తీసేస్తున్నారు? మతం పేరుతోటి తీసేయడానికి మతం ఉంది కానీ ఇంక్లూడ్ చేయడానికి మతం లేదు. ఇప్పుడు ఇక్కడ అలాగే బీసీ లేదు, తోసేయడానికి మతం ఉంది కానీ ఇంక్లూడ్ చేయడానికి మతం పనికిరాదు. ఇదంతా కూడా వన్ సైడెడ్ ఆర్గ్యుమెంట్. నిన్ను బయటికి నెట్టడం ఎలాగైనా సరే, రిజర్వేషన్ సిస్టమ్ నుంచి బయటికి నెట్టడం ఎలాగా అనేదే తప్ప ఎలాగ ఇంక్లూడ్ చేయాలి, ఎలాగ ఫెసిలిటీ ఇవ్వాలి, పేదలకి ఎలాగ మనం అప్లిఫ్ట్ చేయాలనేది కాన్సెప్టే లేదు. ఎప్పుడెప్పుడు బయటికి నెట్టేద్దామా, మతం మారితే తోసిపడేయాలి బయటికి, అంతే ఆ కాన్సెప్ట్లోనే ఉన్నారని మనకి క్లియర్గా అర్థమైంది ఈ స్వామినాథన్ గారి జడ్జిమెంట్ మొత్తం చూసిన తర్వాత. దట్స్ వాట్ ఐ అండర్స్టాండ్. థ్యాంక్ యూ. నమస్కారం.